యామిని ఏదైతే ఇప్పటివరకు కేంద్ర మంత్రివర్గానికి సంబంధించి ఏదైతే ప్రభుత్వం ఏర్పడడం మంత్రివర్గంతో అటు తర్వాత ఆ మంత్రివర్గానికి సంబంధించి శాఖలు కూడా ఏర్పాటు పూర్తయిన నేపథ్యంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మంత్రివర్గ కూర్పు ఏ విధంగా ఉండబోతోందన్నది మరి కొద్దిసేపట్లో స్పష్టం కానుంది. ముఖ్యంగా దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు కసరత్తు పూర్తయినట్లుగానే సమాచారం తెలుస్తోంది. మరి కొద్దిసేపట్లో మంత్రివర్గంలో ఎవరు ఉండబోతున్నారన్నది స్వయంగా వాళ్ళకే ఫోన్ చేసి చంద్రబాబు నేరుగా వాళ్ళని ఆహ్వానించే పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. సాయంత్రం 6 గంటలకి పూర్తి స్థాయిలో ఒక స్పష్టత అన్నది రానుంది. ముఖ్యంగా ఏదైతే ఉమ్మడి జిల్లాలకు సంబంధించి అలాగే 3 పార్టీలు కలిసి కూటమిలో భాగంగా ముందస్తుగా వెళ్తున్న తరుణంలో ప్రస్తుతం బీజేపీకి ఎన్ని స్థానాలు మంత్రి పదవులు బెర్తలు అయితే దక్కనున్నాయి అన్నది ఒక సర్వత్రా ఉత్కంఠ నెలకొనుంది. ముఖ్యంగా 4 పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విశాఖ నుంచి ఉన్నటువంటి విష్ణుకుమార్ రాజు, అలాగే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి అనపతి నియోజకవర్గం నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అలాగే కృష్ణా జిల్లాకు సంబంధించినంత వరకు విజయవాడ నుంచి సుజనా చౌదరి, మాజీ మంత్రి సుజనా చౌదరి, అలాగే కైకలూరు నుంచి శ్రీనివాస్, ఎవరైతే కామినేని శ్రీనివాస్ గతంలో కేంద్ర రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం 2014లో ఆయనకు ఉన్న నేపథ్యంలో పూర్తిగా కూడా ఈ కామినేని శ్రీనివాసు వీళ్ళ 4లో 2 బెర్తలు అయితే ఖరారు కానున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా కూటమికి సంబంధించి సభ్యులందరినీ కూడా కలుపుకుంటూ మంత్రివర్గ కూర్పు అంటే ముఖ్యంగా ప్రాంతీయ సమతూకం పాటించాలి, అలాగే అన్ని కులాల వారికి ప్రాధాన్యత ఇవ్వాలి, ముఖ్యంగా మిత్రపక్షాలను కలుపుకోవాలి. ఈ 3 ప్రధాన అంశాలుగా కుల మత ప్రాంత సమీకరణాలు బేరీజు వేసుకుని పూర్తి స్థాయిలో ఈ మంత్రివర్గ కూర్పు అన్నది ప్రస్తుతం ఒక పూర్తి దశకి అయితే చేరుకున్నట్లయితే సమాచారం తెలుస్తుంది. మరి కొద్దిసేపట్లో స్పష్టత కూడా రానుంది. ముఖ్యంగా జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్తో పాటు 4కి మంత్రి పదవులు ఏదైతే రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం ఉండగా బీజేపీకి సంబంధించి 2కైతే ఖచ్చితంగా మంత్రివర్గానికి సంబంధించి బెర్తలు అయితే ఉండబోతున్నాయని సమాచారం తెలుస్తుంది. అయితే దీనిపై ఒక స్పష్టత రావాలంటే ఒక గంట సుమారు పట్టే అవకాశం ఉంది. ఇదంతా కూడా స్వయంగా అధినేత దీనిపై పూర్తిగా కసరత్తు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈసారి ఎక్కువగా యువత ఉన్నారు, అలాగే సీనియర్కి సంబంధించి సీనియారిటీ ప్రకారం కూడా చాలామంది అభ్యర్థులు గెలుపుబాట పట్టడం, ముఖ్యంగా కూటమి సభ్యులందరూ కలిపి 164 మంది ఉన్న నేపథ్యంలో చాలామంది సీనియర్లు కూడా ఈసారి పక్కన పెట్టి పూర్తి స్థాయిలో గతంలో వాళ్ళు మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది, సీనియారిటీ ఉంది, సముచిత స్థానాల్లో వాళ్ళని పెట్టినా సరే మంత్రివర్గంలో ఈసారి యువతని మహిళల్ని ముఖ్యంగా ఎక్కువగా ఈ మంత్రివర్గంలో తీసుకోబోతున్నారన్నది ఒక సమాచారం కూడా అందుతున్న నేపథ్యంలో ముఖ్యంగా బీజేపీకి సంబంధించి పూర్తిగా గతంలో ఇక్కడ ఎప్పుడు కూడా గడిచిన ఎలక్షన్లో పూర్తి స్థాయిలో ఒక సీటు కూడా గెలవనటువంటి బీజేపీ తర్వాత కూటమి అభ్యర్థులుగా కలిసి ముందుకెళ్లిన తర్వాత అనూహ్యంగా 8 సీట్లు బీజేపీకి రావడంతో పూర్తి స్థాయిలో ప్రాధాన్యత సంతరించుకుంది. ఏదైతే కేంద్రానికి సంబంధించి పెద్దలు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ వాళ్ళు అభ్యర్థన మేరకు పూర్తి స్థాయిలో 2 సీట్లను అయితే మంత్రివర్గంలో ఉండబోతున్నాయి బీజేపీ తరఫున అన్నది ప్రస్తుతం నడుస్తున్న చర్చ అయితే ఉంది. దానికి సంబంధించి కూడా పూర్తి కసరత్తు చంద్రబాబు పూర్తి చేసినట్లుగా కూడా సమాచారం తెలుస్తుంది. ఏవైనా ఏదైతే విష్ణుకుమార్ రాజు, అలాగే అనపర్తికి సంబంధించి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అలాగే కైకలూరుకి సంబంధించి ఏదైతే కామినేని శ్రీనివాస్, అలాగే విజయవాడకు సంబంధించి సుజనా చౌదరి, వీళ్ళు 4లోనే ఈ 2 బెర్తలు ఎవరిని వరిస్తాయన్నది మరికొద్ది శిలాపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా ప్రాంతీయ అలాగే కులమత సామాజిక వర్గాల బేరీజుతోనే ప్రస్తుతం వీటికి ఈ బెర్తలు కూడా ఖరారు చేస్తారు. అలాగైతే రేసులో ప్రధానంగా 2 పేర్లు ప్రధానంగా వినపడుతున్నాయి. ఒకవైపు సుజనా చౌదరి లేదంటే విష్ణుకుమార్ రాజు. తొలుత వీళ్ళిద్దరు ప్రాధాన్యత చూసి కామినేని శ్రీనివాస్ గతంలో పనిచేసి ఉన్నారు. అయితే మంత్రివర్గానికి సంబంధించి ఆయన సీనియర్గా ఉన్న నేపథ్యం బీజేపీ సీనియర్ నేతగా ప్రస్తుతం కొనసాగుతున్న నేపథ్యంలో గతంలో మంత్రివర్గంలో ఆయన పనిచేసిన అయితే రాజ్భవన్కి తన ఆహ్వాన లేఖనిచ్చి ప్రమాణ స్వీకారానికి రమ్మని చెప్పడానికి గవర్నర్ దగ్గరికి అయితే చంద్రబాబు వెళ్ళినట్టు ఇప్పుడే అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? యామిని ఏదైతే ఈరోజు ఉదయం కూటమి సభ్యులందరూ కలిసి శాసనసభ పక్ష నేతగా ఏదైతే చంద్రబాబుని ఎన్నుకున్న తర్వాత 164 ఎమ్మెల్యేల తీర్మానంతో పూర్తిగా గవర్నర్ని కలవడం జరిగింది. మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆ తీర్మానం ద్వారా గవర్నర్కి లేఖ ద్వారా అందజేసిన తర్వాత త్వరలోనే మిమ్మల్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆహ్వానిస్తామంటూ కూడా గవర్నర్ చెప్పిన తర్వాత మరి కొద్దిసేపట్లో ఈ సమాచారం అందుతోందని తెలిస్తే తాజాగా ఇప్పుడు గవర్నర్ నుంచి ఆహ్వానం వచ్చింది. కూటమి అభ్యర్థులు ఎవరైతే అందరూ ఒకవైపు తెలుగుదేశానికి సంబంధించి అచ్చెన్నాయుడు, అలాగే జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, అలాగే బీజేపీ నుంచి దగ్గుబాటి పురంధేశ్వర్, ముఖ్యంగా ఈ 164 సభ్యుల తీర్మానాన్ని కూడా ఉదయం తీసుకెళ్లి ఇవ్వడం ప్రభుత్వాన్ని ఏర్పాటు దిశగా తగిన మెజారిటీ పూర్తి స్థాయిలో ఉన్న నేపథ్యంలో వాళ్ళని కోరిన తర్వాత గవర్నర్ తాజాగా ఇప్పుడు
ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆహ్వానించినట్లుగా అయితే సమాచారం తెలుస్తుంది. మీరు చెప్పినట్టుగా మరి కొద్దిసేపట్లో ఆహ్వాన పత్రికని స్వయంగా తీసుకుని అటు తర్వాత ఈ ప్రభుత్వ ఏర్పాటుకి ఇప్పటికే మంత్రివర్గానికి సంబంధించి పూర్తి కసరత్తు చేసిన నేపథ్యంలో వీటినన్నింటినీ గవర్నర్కి సంబంధించి రేపు తన ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న తరుణంలో మంత్రివర్గానికి సంబంధించి 25 మంత్రులు పూర్తిగా ప్రమాణ స్వీకారం చేస్తారా, లేదంటే అటు తర్వాత మరొక రోజు మంత్రివర్గానికి సంబంధించి ప్రమాణ స్వీకారం చేస్తారా? ఇది అన్నింటినీ కూడా ప్రస్తుతం గవర్నర్కి తొలుత ఈ సమాచారం అంతా అందించిన తర్వాత ఆహ్వానం, అలాగే రేపు ఉదయం 11:27కి చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఉన్న తర్వాత రావాల్సిందిగా ఇప్పటికే గవర్నర్ అబ్దుల్ నజీర్ని ఆహ్వానించిన నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆయన కూడా కోరిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో మంత్రివర్గానికి సంబంధించి ఎవరి పేర్లు ఉన్నాయి వీళ్ళు కూడా రేపు ప్రమాణ స్వీకారం చేస్తారు. అబ్దుల్ నజీర్ ఆధ్వర్యంలోనే పూర్తిగా ఈ ప్రమాణ స్వీకారాల ప్రక్రియ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో వాటి వివరాలు వెల్లడి చేస్తారు. వాటి తర్వాత మంత్రివర్గంలో ఎవరికి అవకాశం దక్కిందన్న సమాచారం కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే తాజాగా గవర్నర్ ఆహ్వానం మేరకు ప్రస్తుతం పిలుపు వచ్చిన నేపథ్యంలో రేపు అనుకున్న సమయానికి 11:27 తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు 25 మంత్రులు కూడా ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. వాళ్ళకి శాఖలు కూడా కేటాయింపు మరికొద్ది సేపట్లో ఎవరికి ఏ శాఖలు కేటాయించారన్న దానికి కూడా పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. దీనికి ముఖ్యంగా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపు 10:30 ప్రాంతానికి గన్నవరం విమానాశ్రయాన్ని చేరుకుంటారు. అటు నుంచి నేరుగా సభాస్థలికి ఏదైతే కేసరపల్లి మేధా ఐటీ పార్క్ దగ్గర ఉన్నటువంటి ఏర్పాటు చేశారో సభా వేదిక వర్గాలు చేరుకుంటారు. ఈరోజు సాయంత్రం అదే రాత్రి 9:30 ప్రాంతంలో అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, అలాగే ఏదైతే తెలంగాణ కేంద్ర మంత్రి బండి సంజయ్ వీళ్ళు ముగ్గురు కూడా కలిసి రాత్రి 9:30 ప్రాంతానికి గన్నవరం వస్తారు. 6 గంటల ప్రాంతానికి మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనడు రామ్ చరణ్ కూడా ప్రస్తుతం ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి కూడా వచ్చే పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. పూర్తి స్థాయిలో ఏదైనా మంత్రివర్గానికి సంబంధించి ఒకవైపు గవర్నర్ నుంచి ఆహ్వానం రావడం, ఈరోజు మరి కొద్దిసేపట్లో చంద్రబాబు మళ్ళీ కూటమికి సంబంధించిన నేతలందరూ వెళ్ళి కలిసి మంత్రివర్గానికి సంబంధించి సభ్యుల పేర్లు పూర్తి స్థాయిలో ఆయనకి సవివరంగా వివరించి రేపు ప్రమాణ స్వీకార మహోత్సవానికి టైం కూడా చెప్పి రావాల్సిందిగా ఆహ్వానించే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఏదైనా మంత్రివర్గానికి సంబంధించి అటు జనసేన అలాగే టీడీపీకి సంబంధించిన మంత్రివర్గ ఎవరైతే బెర్తలు ఖరారయ్యో అలాగే బీజేపీకి సంబంధించి కూడా లిస్టులో పేర్లు కూడా మరి కొద్దిసేపట్లో వెల్లడయ్యే అవకాశం అయితే కనపడతా ఉంది. ఆమెని రైట్, థ్యాంక్ యూ.